అమ్మా పద్మ, ఏంటమ్మా? మన కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి ఎవరో స్వామీజీ వచ్చాడంట. మీ నాయనమ్మ నేను అక్కడికి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే, పదండి అత్తయ్య. అమ్మాయి, ఏంటన్నా? ఆ స్వాములవారిని మన ఊళ్ళోకి దింపింది నేనే. మీ అమ్మోళ్ళు ఆ ఏదాంత గోళ్ళలో పడి సాయంకాలం దాకా రారు. నేను పంచాయతీకి వెళ్తున్నా. రావటానికి ఆలస్యం అవుతుంది. ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఆ ఆ అంటే ఇంట్లో ఉన్నది ఆయన. పద్మా, ఏమైంది? తోపు మీద కాలేసి జారి పడ్డానండి. ఎక్కడో ఏదో బెణికినట్టుగా ఉంది. లేవలేకపోతున్నానండి. అమ్మా, అయ్యో, అమ్మా, 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 అయ్యో, అమ్మా. డాక్టర్ని పిలిపిస్తాను. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకమ్మా? మరేం చేయమంటావు? ఇలాగే నన్ను ఎత్తుకెళ్ళి నొప్పున్న చోటు మీరే నొక్కండి. నాకు కాబోయే వారు మీరేగా. అమ్మా, ఉండు. అయ్యో, బాగా నొప్పి. నొప్పండి. నొప్పా? ఎక్కడ? ఇక్కడ. ఇల్లు ఎంత బాగుందో. ఇక్కడ? అక్కడే కొంచెం కింద. ఇక్కడ? ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. ఇంకా కొంచెం పైన. ఎందుకు వచ్చావు? అలాగా, ముందు కచ్చేయి. నేను వచ్చింది మీకు మసాజ్ చేయడానికి. నాకు తర్వాత చెత్తుకాలే, ముందు ఇక్కడ కానీ. తర్వాత మీకు ఇంకా మసాజ్ చేసుకుంటారా? కానీ ఇటు ఎవ్వరు లేరు. అమ్మో, కొట్టి నీ దశ తిరిగిపోయిందిరా. అమెరికన్ సరసమా మధ్యాక ఏంటో అనుకున్నా. నా కూతురు బాగా తెలియగలదే, గమ్మత్తుగా బొట్టలు వేసేసుకుంది. మనిషి ఇక్కడ, మూలుగా అక్కడ, మరి తిరగాసి ఎక్కడ? అమ్మాయి, వాసిని అమ్మ అక్కడ మాట నువ్వు చేస్తున్నావంటే నెత్తిని తడిగొట్టేసావు కదే మంగమ్మ. ఊళ్ళో వాళ్ళంతా ఒకటే చెవులు పడుకుంటున్నారు. ఏమని? మన జంట చూడముచ్చటగా ఉందని. పద్మ, ఏమిటా స్పీడు? నీ పక్కన ఉంటే నాకంత స్పీడే. ఎవర్రా మీరు? మమ్మల్ని రౌడీలు అంటారు గానీ కారు దిగు ముందు. లేకపోతే నీ గుండెల్లో గుణపం దిగుతుంది.
మీ జోలికి వచ్చావు. ఎవడు వాడు? ఆహా, వెల్కమ్ పిల్లలు. పని పూర్తయిందా? అయింది. ఆహా, నాకు తెలుసు మీరు పని పూర్తి చేసుకొస్తారని. ఏది వాడి పార్ట్ కూడా చూపించండి శాంపిల్ గా. చూపిస్తానరా. ఓకే. ఏం చెప్పావురా? వాడు అమెరికా వాడా? యా, అతి నాజూకు వాడా? యా. టేప్ రికార్డరా? ఎందుకు పాటలింటావా? చిటిక నేలతో లేపేయచ్చని వాడి మీద ఉసుగలిపి పంపుతావా? లేపేయండిరా. ఎక్కడ పట్టుకెళ్ళండి. కింద పడతాడు రోయ్. అరే లెఫ్ట్ లెగ్ నొప్పి రోయ్. ఎక్కడికి రా? మరి ఏమిట్రై గట్టి చావు. సరే గట్టి బాబు అబ్బో. కొట్టడానికి అబ్బో. కొట్టగట్టారే రే. ఈ ప్రొప్పిగా ఉంది. అయ్యో, మొన్న నేను మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు మన ప్రధాని గారు, మిస్టర్ గన్రాజ్ నువ్వు లేకపోతే భారతదేశం తల్లడిల్లిపోతుందయ్యా, బోర్డర్లో భద్రత కరువు అవుతుందని చేతులు పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని తొందరగా వచ్చేయమని బ్రతిలాడారు తెలుసా? నువ్వెక్కడికి రా? ఏమైపోయిందండి? అమ్మగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తుంటారా? అక్కడ నిలబడి ఆయన అమ్మగారు ఎదురు చూస్తుంటారా? చంపేస్తా. ఇది మామూలు జంతువు కాదు నాయన. టిబెట్ లో టిబెట్ అనే చిరుతపులి. ఇది తలుచుకుందంటే మనుషుల్ని చికెన్ ఫ్రై తిన్నట్టు పరపర నమిలి మింగుద్ది. ఇంకా చూస్తారేంట్రా? పరిగెత్తండి. ఓరని గన్ను తెచ్చిందాక నువ్వు నేను బతుకుంటా కదరా. తోతలమో నొల్లుకుంటూ పోరా. అంకురా? అంకు అంటాడు ఈడెవడే? నువ్వంటే సుబ్బరాయుడు ఏంట్రా ఈ అవతారం నాయనా? నాన్న, పట్నం నుంచి ఆయన కొట్టించిన రౌడీలు పిలుచుకొచ్చి ప్లాన్ బెడిసి కొట్టి ఇలా తనులు తినొచ్చాడు. ఊరి దౌర్భాగ్యుడా, ఎంత దుర్మార్గాన్ని గుడిగడతా ఉంటా నువ్వు. నిన్ను మొత్తం మూర్తి వదవలాగా ఈ పుట్టో ఒకటి వాళ్ళు రాలగొట్టాయి. ఇంటి ఏంటి అంకో? బాబు బాబు నీకేమీ కాలేదు, మాకదే ఆనందం. ఇదిగో ఇక్కడి నుంచి ఇట్లాంటి దగులుబాది అదవలతో నీకే కీడు రాకుండా ఉండాలంటే వెంటనే నువ్వు మా అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసేయాలి. ఇదిగో నువ్వు కాదంటా నీకు లేదు. వెంటనే శాస్త్రి గారిని పిలిపించేసి ముహూర్తాలు పెట్టించేస్తా. రండి, రా 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 బాబు. అయ్యా సర్పంచ్ గారు, తమ కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతి దేవికి వివాహ లగ్న పత్రిక రాశాను, అందుకోండి. శుభం. పూర్ణ, నేను బస్తీకి వెళ్ళొస్తానా? వస్తానమ్మా. ఏంటి ప్రకాశ్రావు బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళాడా? అవును సార్. మరి ఇప్పుడు ఎట్టగయ్యా? 4 రోజుల్లో నా కూతురు పెళ్ళి. వచ్చేస్తారు సార్. ఏం వస్తాడో ఏమో, అయినా ఇప్పుడు వెళ్ళాలా? ఇదిగో తొలి శుభ్రేఖ విమానం దిగ్గానే ఇది ఆయన చేతిలో పెట్టి ఉన్న పళంగా సిరిపల్లి వచ్చేయమని చెప్పు. ఉండు, ఒక ఉత్తరం కూడా రాసిస్తాను వాడికి. అలాగే. కన్నెపిల్ల ఆత్మహత్యకు పూనుకుందంటే తిట్టుకోలేని తప్పేదో జరిగి ఉండాలి, లేదా తప్పు చేసిన వాడు తప్పించుకునైనా ఉండాలి. ఏం జరిగిందో చెప్పు. పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాడు బాబు గారు. మా బుల్లెబ్బాయి కొడుకు నన్ను ప్రేమించానని మాయమాటలు చెప్పి ఇప్పుడు నువ్వెవరో నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదంటే చావేనా పరిష్కారం? మరి తాలిబొట్టు కట్టి తలంబరాలు పోస్తావు అనుకున్నావా? నిన్నే చెప్పాగా నీకు పెళ్లి మాట వస్తుందని. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇదే గుళ్ళో దేవుడి మీద ఒట్టేసి మాట ఎందుకు తప్పారో అడుగుతావని. ఎవరమోయ్ ఒట్టేసి ముట్టుకున్న వాళ్ళందరికీ తాలి కట్టుకుంటూ పోతే నీ నంబర్ 39. నేను నిన్ను పెళ్లి చేసుకునే సమస్యే లేదు. నా మాట విని కడుపు తీయించుకున్నావు అనుకో, కన్నిపిల్లలు అయిపోతావు. ఏ తలకు మాత్రమేదో నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు ఆల్ హ్యాపీ. కడుపు తీయించుకోమని సలహా ఇచ్చే బదులు ఇంత విషయం ఇస్తే నీకు నా పేరు వెనకడవుతుందిగా. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఈ ఊర్లో తిరగలను. ఏంట్రా అందరూ ఇక్కడ పోగయ్యారు? ఏడుపు కోటిగా ఏమైందిరా? మన సర్పంచ్ గారి పని మనిషి శివమని ఎవడో పెళ్లి చేసుకుంటానని కడుపు చేసినట్టున్నారండి. అరే పాపం, ఈ ఊరి ఆడబడుచుని ఎవడో కడుపు చేసి కాదు పోమంటున్నాడు. ఈ ఊరు కాబోయే సర్పంచ్ గా ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఎవడైనా సరే మెళ్ళ కొట్టి ఆ పిల్లదాని మెళ్ళో తాళి కట్టించను. నువ్వే ఆధారపడకమ్మా. ఆ కుర్రాడు ఎవడైనా సరే
నీ పెళ్లి కాబోయే సర్పంచ్గా నేను జరిపిస్తాను. ఇంతగా కొట్టవుడు నేనెవరు అనుకున్నావే? ఎర్రబాబుని. నన్ను తల్లి చేసిన ఎర్రబాబు కాబట్టి తాళి కట్టమని అడుగుతున్నాను. నువ్వు కాదంటే న్యాయం కోసం మీ నాన్న దగ్గరికి వెళ్తాను. మా నాన్న దగ్గరికి వెళ్తావా? వాడు నాకంటే పెద్ద రోతెదవ. నా మాటిని ఇందు వెనక చూడకుండా తప్పుడు కుదరకొస్తారు. నీ కొడుకును సరిదిద్దాల్సింది చెంపదెబ్బతో కాదు, తాళిబొట్టుతో. వాసన చూసి వదిలేయటానికి పువ్వు కాదు మిస్టర్, ఆడపిల్ల. నువ్వు రెచ్చిపోయి మాట్లాడిన మాటలన్నీ మీ నాన్నతో పాటు ఊరి జనమంతా విన్నారు. బుద్ధిగా శివమ్మ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే బతికిపోతావు. తాళికట్టు. మొత్తానికి ఎర్రబాబు ఒక ఇంటోడి పోయావయ్యా. నీ కొత్త కాపురం. నీ కొడుకున్న అల్లుడు చేద్దామని ఎంత ఆశపడిపోయా బుల్లెబ్బాయి. వల్లే గుడ్డులో మెల్ల. నా కూతురు కాకపోయినా కనీసం నా ఇంట్లో అంటు దోముకునే పిల్లనైనా కోడలుగా చేసుకున్నావు. చాలా సంతోషం. అంత మర్చిపోయాను. నా కూతురు పెళ్లికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రావాలి. తప్పకుండా రావాలి. లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. వాట్ హ్యాపెండ్ సార్? సంథింగ్ హెస్ గాన్ రాంగ్. కార్ రివర్స్ చేసి కృష్ణప్రసాద్ ఎస్టేట్కి పోనివ్వండి. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్. ఏం సార్? రాఘవ, కృష్ణప్రసాద్ ఇంట్లో లేడా? ఆయన తిరుపతి నుంచి ఇంకా రాలేదు. వాట్? పెళ్లి చూపులకని వెళ్ళిన వాడు ఇన్నాళ్ళనే తిరిగి రాకపోతే మీరు ఎంక్వైరీ చేయలేదా? లేదండి, ఆయన తిరిగి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని ముందుగానే చెప్పి వెళ్ళడంతో. మై గాడ్, వీడు హంతకుడు నరసింహం సార్. నరసింహం. పెళ్లి జరగడానికి 1 గంట టైం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో హంతకుని పట్టుకోవాలనే ఆలోచన కంటే ఒక అమాయకురాలి జీవితం సర్వనాశనం కాకుండా కాపాడటం మన తక్షణ కర్తవ్యం. వెంటనే సిరిపల్లి దగ్గరలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. మిస్టర్ నరసింహ, యువర్ అండర్ అరెస్ట్. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, శుభవాన్ని పెళ్లి జరుగుతుంటే ఏంటండి మీ దౌర్జన్యం? వీడి పెళ్లి చేయాల్సింది మీరు కాదు, మేము. ఏ మిస్టర్, గెట్ అప్. అల్లుడు గారు, ఏంటండి ఈ గోళ? అరెస్ట్ హిమ్. మర్డర్లు చేసి జైలు నుంచి తప్పించుకున్న రాస్కల్. ఇతను అడిగితే ఏం చెప్తాడు? మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన అసలు పెళ్లి కొడుకుని చంపి ఆ స్థానంలో మిమ్మల్ని నమ్మించి గొంతుకొచ్చిన హంతకుడు వీడు. అల్లుడు గారు, ఇదంతా అబద్ధం చెప్పండి. అల్లుడు గారు, ఇదంతా నిజం కాదని చెప్పండి. ఏమండి ఏమండి?